Today also 2 chapters regarding of non-verbal reasoning. ఇవి కూడా ఇమేజెస్ బేస్డ్ కాన్సెప్ట్స్ ఏమో. ఒకటి ఫిగర్ మ్యాట్రిక్స్, ఇంకోటి వచ్చేసి గ్రూపింగ్ ఆఫ్ ఐడెంటికల్ ఫిగర్స్. ఫస్ట్ ఇది ఎడ్ చేద్దాం, తర్వాత ఫిగర్ మ్యాట్రిక్స్కి వెళ్ళిపోదాం. గ్రూపింగ్ ఆఫ్ ఐడెంటికల్ ఫిగర్స్ మా ఇది ఎక్కువగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు. మళ్ళీ చెప్తున్నా, ఈ కాన్సెప్ట్స్ అన్నీ పేపర్ని టచ్ అంటే మాత్రమే అడుగుతాడు. ఇప్పుడు సిఎస్ ఉంది, దాంట్లో ఈ కాన్సెప్ట్ ఇచ్చాడు కదా, ఇన్కంప్లీషన్ ఫిగర్ ఎక్కడ కనబడిందో ఒక బ్యాంక్స్ ఎగ్జామ్ తప్ప. అంటే మీరు గెస్ చేయండి, సిఏ ఎగ్జామ్ పెట్టాడు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఆ కాన్సెప్ట్కి, సిఎస్ కంపెనీ సెక్రటరీషిప్స్కి. ఓకేనా? సో గ్రూపింగ్ ఆఫ్ ఐడెంటికల్ ఫిగర్స్ ఇది చాలా డెడ్ ఈజీ, అన్నీ ఈజీనే అండి, ప్రాబ్లం లేదు. వాడు కొన్ని ఫిగర్స్ ఇస్తాడు మా వాడు. ఇవి ఫిగర్స్ నాన్న, ఒక్క ముగ్గురు అర్థమైంటుంది ఏంది సార్ ఈ పనిచేయదు అని. బాగా రండి. ఐడెంటిఫికేషన్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్లో ఉన్న ఫిగర్స్ని పేస్ బయటికి తీయాలి. సేమ్ షేప్లో ఉన్న ఫిగర్స్, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇది ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ లోపల ట్రయాంగిల్ ఉంది, లోపలంతా మన సంబంధం లేదు. ఒరిజినల్ షేప్స్ బయటికి తీసేస్తాం. ఇప్పుడు నేను ట్రయాంగిల్ షేప్స్ ఎన్ని ఉన్నాయి, 1 2, సో దట్ ఈస్ 1 8 1 పెయిర్, ఇదొక పెయిర్ వచ్చింది. సో ఒక రెక్టాంగులర్ 3 7 4 లేదు, ఇది స్క్వైర్ కదా. రెక్టాంగిల్ చూడండి, రెక్టాంగిల్ అండ్ రెక్టాంగిల్ లోపల వదిలేసేయండి, బయటికి షేప్ చూడండి. సో అప్పుడేమొస్తుంది 3 and 7, ఇదేంటి, ఇట్ ఈస్ కాల్డ్ అ సింబల్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రెక్టాంగులర్. And where the squares is 2 and 6. So squares is the 2 and 6. And the circle goes to the 4 and 8. 4 and 5. It is called identical figures.